బుద్ధం శరణం గచ్చామి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. జ్ఞానోదయం పొందిన వారిని బుద్ధ అంటారు. మన అందరికి తెలిసిన గౌతమ బుద్ధుడు అసలు పేరు గౌతముడు. ఇతను జ్ఞానోదయం పొందిన తర్వాత నుండి గౌతమ బుద్ధుడిగా మారాడు. గౌతముడు తన జీవితంలో బుద్ధుడిగా మారడానికి అతను ఎదుర్కొన్న సంఘటనల గురించి, గౌతమ బుద్ధుడిగా ఎలా మారాడు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయగలరు. మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. 5th సెంచరీ BCEలో శాక్య వంశానికి చెందిన శుద్ధోదనుడు లుంబిని అనే ప్రదేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ ప్రదేశం ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉంది. శుద్ధోదనుడు భార్య మాయాదేవి 563 BCEలో సిద్ధార్థకు జన్మనిచ్చింది. సిద్ధార్థ పుట్టిన కొన్ని రోజుల్లోనే గౌతముడి తల్లి మాయాదేవి మరణించింది. తర్వాత రాజుకు రెండో భార్య అయిన గౌతమి సిద్ధార్థను పెంచి పెద్దవాడిని చేసింది. జ్యోతిష్యులు గౌతముడిని చూసి రాజుగారితో ఇలా అంటారు: ఈ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత నాయకత్వం వహిస్తాడు, కానీ అది రాజ్యాలను ఏలే చక్రవర్తి కావచ్చు, లేదా ప్రపంచాన్ని కొత్త మార్గంలో నడిపించే సన్యాసిగా కావచ్చు అని చెప్పారు. రాజ్యాన్ని పరిపాలించడానికి, తన వంశాన్ని వృద్ధి చేయడానికి గౌతముడు చక్రవర్తిగా ఎదగాలని తండ్రి శుద్ధోదనుడు అనుకున్నాడు. ఇలా జరగాలి అంటే రాజుకి కావలసినవి అన్నీ తనకు నేర్పించాలి, గొప్ప రాజులాగా చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంటాడు శుద్ధోదనుడు. అప్పటి నుంచి గౌతముడికి రాజుకి కావలసినవి అన్నీ బయట ప్రపంచంలో సరిసమాన విలువిద్యలు నేర్పించాడు. కానీ బయట సాధారణమైన జీవితం గురించి తెలియకుండా పెరిగాడు. కష్టమంటే ఏమిటో తెలియకుండా సుఖంగా విలాసాల మధ్య పెరిగాడు. గురువుల దగ్గర విలువిద్యలు, కత్తి యుద్ధాలు, రాజుకి కావలసినవి అన్నీ నేర్చుకున్నాడు. యశోధర అనే రాజకుమారిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు జన్మించాడు. ఇలాగా గౌతముడి జీవితం ఎంతో ఆనందంతో గడిచిపోయింది. ఒకరోజు గౌతముడికి ఇలా అనిపిస్తుంది, తన రాజ్యాన్ని చూడాలి అని అనిపించి బయలుదేరాడు. తన వయసు 29 ఏళ్ళు. మొదటిసారిగా రాజభవనం బయటకు అడుగుపెట్టాడు. ఒక రథాన్ని, ఒక సారథిని తీసుకుని తన రాజ్యాన్ని చూడాలని బయలుదేరాడు గౌతముడు. తన రాజ్యం మొత్తం విహరిస్తూ కొందరిని చూశాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక ముసలి వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి శరీరం పైన ఉన్న ముడతలు చూసి గౌతముడికి ఏమీ అర్థం కాలేదు. రథ సారథిని ఇలా అడిగాడు. ఆ ముసలి వ్యక్తికి ఏమైంది అని అడుగుతాడు. కాస్త దూరం ప్రయాణించిన తరువాత జబ్బుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని చూసి అతడి గురించి అడిగాడు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు చేస్తూ ఉండగా చూస్తాడు. ఆశ్చర్యంగా అడిగాడు, ఏమి జరిగింది అని. అప్పుడు సారథి ఇలా అంటాడు: ప్రపంచంలో ప్రతి వ్యక్తి పుడతాడు, పెరుగుతాడు, ముసలివాడు అవుతాడు, ఆరోగ్యం క్షీణిస్తుంది, తర్వాత మరణిస్తాడు అని చెబుతారు. అప్పుడే మొదటిసారిగా ఈ విషయాల గురించి గౌతముడు వింటాడు. జీవితంలో ఉన్న బాధాకరమైన విషయాలు అన్నీ గౌతముడికి కొత్తగా అనిపించాయి. తన ప్రయాణాన్ని ఇంకా కొంత దూరం ప్రయాణించాడు. అక్కడ ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా, ఏ ఆర్భాటాలు లేకుండా కేవలం ఒకే ఒక వస్త్రాన్ని ధరించి ఒక చేతిలో పాత్ర పట్టుకొని నడుస్తూ ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన గురించి సారథిని అడిగితే ఇతను ఒక సన్యాసి అని చెబుతాడు. ఎప్పుడైతే ఒక మనిషి తన జీవితంలో ఉన్న సుఖాలు, సంతోషాలు, భాగభోగ్యాలు, కుటుంబం అన్నిటిని వదిలివేస్తాడు, అతడు సన్యాసి అవుతాడు అని సారథి గౌతముడికి సమాధానం ఇచ్చాడు. అక్కడితో సిద్ధార్థ తన విహారాన్ని ఆపి తన రాజ్య భవనానికి వెళ్ళాడు. గౌతముడు తండ్రి శుద్ధోదనుడు దేని గురించి అయితే భయపడ్డాడో అదే జరిగింది. తన పర్యటనలో జరిగినవి ఆలోచించి తన మనస్సులో పుట్టిన ప్రతి మనిషి తన జీవితం చివరి దశలో దుఃఖమే అనుభవిస్తాడు అన్నప్పుడు ఈ జీవితంలో జరిగే విలాసాలకు అర్థం ఏమి ఉంది అని ఆలోచించాడు గౌతముడు. తను అనుభవిస్తున్న భాగభోగ్యాలు అన్నీ వదిలిపెట్టి అసలు జీవితం అంటే ఏమిటి, జీవితానికి ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు గౌతముడు. తన తల్లి, తండ్రి, భార్య, బిడ్డ అందరినీ వదిలి ఒంటరిగా అడవికి బయలుదేరాడు. తన రాజ్య దుస్తులు, ఆభరణాలు వదిలి సన్యాసి వేసుకునే కాషాయ వస్త్రాలు ధరించాడు. ఎందరో తపస్సంపన్నులను కలిసి వారు చేసిన బోధనలు విని వారు చెప్పిన మార్గాలను అనుసరించాడు. కానీ ఎంతోమందిని కలిసిన తను తెలుసుకోవాలని అనుకున్నది మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఇంకా కొంతమంది సన్యాసులను కలిసి మనస్సును అదుపు చేసే విధానాన్ని నేర్చుకున్నాడు. ఇంకొకరి దగ్గర మనస్సు కేంద్రీకృత ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాడు. కానీ ఇంకా గౌతముడికి తను అనుకున్న దారి దొరకలేదు. ఆ తర్వాత గౌతముడు కొన్ని సంవత్సరాల పాటు ధ్యానాన్ని, కాఠిన్యాన్ని అనుసరించాడు.
ఈ పద్ధతి కూడా తను అనుకున్న గమ్యాన్ని చేరుకోలేను అని అర్థం చేసుకొని ఆ పద్ధతిని వదిలివేశాడు. తర్వాత తను అనుకున్న మార్గం వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కొంత దూరం తర్వాత ఒక బోధి చెట్టు కనిపించి కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకొని ఆ చెట్టు నీడలో కూర్చున్నాడు. అప్పుడు తను కలిసిన ఎంతో మంది తపస్సంపన్నులు అందరి దగ్గర నేర్చుకున్నది గుర్తు చేసుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ధ్యానం చేస్తూ ఉండగా సుమారు 49 రోజులు గడిచాయి. ఆ తర్వాత రోజు ఉదయాన్నే గౌతముడికి జ్ఞానోదయం అయ్యింది. మనిషి పడే బాధలన్నిటికీ మూలం తన మనస్సులో ఉన్న కోరికలు. ఆ కోరికలను మనసు నుంచి దూరం చేస్తే అదే మనసుకు శాంతి మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది గుర్తించకుండా అందరూ బాధల్లో వారి జీవితాన్ని గడుపుతున్నారు. ఇదే అస్సలు అయిన జ్ఞానోదయం అని గౌతముడు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి గౌతముడు బుద్ధుడిగా మారాడు. ఆ రోజు నుండి గౌతముడిని అందరూ గౌతమ్ బుద్ధుడిగా పిలువబడ్డాడు. ఆ తర్వాత బుద్ధుడు బతికినంత కాలం వరకు తను పొందిన జ్ఞానోదయం గురించి అందరికీ నేర్పించాడు. అవి కొన్ని విషయాలు. 1. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. 2. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనని వెంటాడుతూనే ఉంటాయి. 3. ఇతరుల నుంచి మనం ఏమి ఆశిస్తామో దానినే ఇతరులకు చేయడం నిజమైన మానవ ధర్మం అని చెబుతాడు గౌతమ్ బుద్ధుడు. థ్యాంక్ యూ.